హాయ్ అండి. ఎండాకాలంలో పుచ్చపండ్లు తెచ్చుకొని బాగా తింటూ ఉంటాము. పుచ్చపండు తొక్కుని వేస్ట్ కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకి అవసరం పడతాయండి. తినడానికి గిట్టంగా పిల్లలకి చాలా బాగుంటాయి టేస్ట్ గిట్టంగా. ముందుగా తొక్కుని పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. మొత్తం మిగతా గిట్టంగా అలానే కట్ చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసుకోవడం అయితే అయిపోయినాయి. ఇలా ఉండాలండి, ఒకటే సైజ్ అలా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద బొగన పెట్టేసుకొని నీళ్ళు వేసి పెట్టేసుకోవాలండి. ఎసరు వస్తున్న నీళ్ళైతే నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పుచ్చపండు ముక్కల్ని వేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి, పొంగుతుంటుంది, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. అలా ఒకసారి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి. చూడండి, ఉడికిపోయినాయి. ఒక జాలీలోకి తీసేసుకోవాలి. మిగతా గిట్టంగా మొత్తం అలానే తీసేసుకోవచ్చండి. ఒక బౌన్లోకి అయితే వేసుకోవాలి. నీళ్ళైతే ఉంచకుండా మొత్తం వంపేసుకొని వేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే బొగోన్లోకి 1 కప్ వరకు నీళ్ళు వేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు చక్కెర వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. అడుగు అంటకుంటూ ఉంటుంది, చక్కెర వేయంగానే కలిపేసుకోవాలి. లేత పాకం కన్నా అంటే లేత పాకం వస్తుంది అనే టైంలో అట్లా చూసేసుకొని కొంచెం చేయికి అంటుకుంటుంటే మనం అందులోకి పుచ్చపండు పీసెస్ని వేసుకోవాలి. వేసేసుకొని ఈ పాకంలోకి ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి. మొత్తం పాకం అనేది పీల్చుకునేదాకా ఉంచేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 డ్రాప్ వెనిగర్ వేసుకోవాలండి. చూడండి, అయిపోయినాయి. మొత్తం పాకం అంతా వీడ్చుకున్నాక ఒక బౌన్లోకి అయితే తీసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను, అన్నిట్లకి ఈక్వల్గా వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక డ్రాప్ ఎల్లో కలర్, ఒక డ్రాప్ మెరూన్, ఒక డ్రాప్ గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకొని కలిపేసుకోవాలండి. ఒకసారి 3 అలా కలిపేసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు కొందరు పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఇట్లా కలర్ వేయకుండా గిట్టగా పెడితే ఇంకా హెల్త్కి మంచిదండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల అంత హెల్త్కి మంచిగా ఉంటుంది. అలా అయినా చేసి పెట్టచ్చు పిల్లలకి. 8 గంటల పాటు మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. 8 గంటల తర్వాత ఒక ప్లేట్లకి 3 భాగాలుగా ప్లేట్లో వేసేసుకొని ఒక 2-3 గంటలు గాలికి పెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఎంచక్క అయిపోయినాయా. అంతేనండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో వేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడల్లా తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి.
చాలా బాగా వస్తాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.